నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్, సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కూకట్పల్లి, హైదరాబాద్. నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ సార్ అంగస్తంభన ప్రాబ్లంకి షాక్ వేవ్ థెరపీ బాగానే ఉపయోగపడుతుంది, ఎందుకంటే రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది కదా, మనకు అంగం గట్టిపడుతుంది, బాగానే ఉంటుంది. బట్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఎలాగా క్యూర్ అవుతుంది ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా అని అడుగుతున్నారు. నాట్ ఓన్లీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ ఎరెక్షన్ డిస్ఫంక్షన్ అండి, సెక్షువల్ డిస్ఫంక్షన్ ఓవరాల్గా మెన్లో అంగస్తంభన ప్రాబ్లమ్స్ అంటే నరాల బలహీనత కావచ్చు, శీఘ్రస్ఖలనము ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కావచ్చు, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే ఆందోళనలో సెక్స్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా మనం క్లియర్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఆబ్వియస్గా మనకు దీని వెనకాల ఉన్న సైన్స్ నేను చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లైక్ ఈ షాక్ వేవ్ ద్వారా మనము పర్టికులర్ హెడ్జెస్లో అంగానికి డైరెక్ట్గా షాక్ ఇవ్వడం ద్వారా, అంటే అంగంలోనికి ఈ సౌండ్ వేవ్స్ని చొప్పించడం ద్వారా అంగంలోని కలజానం యాక్టివేట్ అయ్యి నియోవాస్కులైజేషన్, కొత్త రక్త కణాలు ఏర్పడి హోల్డింగ్ కెపాసిటీ పెరిగి అంగం కొద్దిసేపు ఆ పటుత్వాన్ని కొనసాగించడం ద్వారా ఎరెక్షన్ డిస్ఫంక్షన్ తగ్గుతుంది. ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఎరెక్షన్ డిస్ఫంక్షన్ కొద్దిగా తగ్గి హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుందో, అంటే ఎక్కువసేపు అంగాన్ని గట్టిగా అరిచిటిగా ఉండటం ద్వారా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కూడా క్లియర్ అవుతుంది. సో ఆబ్వియస్గా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి మనకు కొన్ని టెక్నిక్స్ తెలుస్తాయి, లైక్ స్టాప్ అండ్ గో మెథడ్స్ అని. అంగం స్తంభించిన తర్వాత అంగం కింద భాగంలో కొద్దిగా పట్టుకోవడం, కొద్దిసేపు వెంటనే రాపిడికి గురి చేయకుండా, వెంటనే అంగాన్ని కాయిటస్కి గురి చేయకుండా ఇలాగా కింద అడుగు భాగాన్ని కొద్దిసేపు పట్టుకోవడం ద్వారా స్టాప్ అండ్ గో మెథడ్స్ అంటాము. దాని ద్వారా కూడా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ క్లియర్ అవుతుంది. అండ్ ఆబ్వియస్గా అంగానికి ఎప్పుడైతే పటుత్వం వస్తుందో అంగం హోల్డ్ చేసే కెపాసిటీ పెరిగి ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ తగ్గుతుంది. అండ్ మానసికంగా మనం డైరెక్ట్గా అంగానికి ఈ షాక్ వేవ్ ఇవ్వడం ద్వారా ఏమవుతుంది అంటే, అతనిలో ఈ బిడియం కానీ ఈ సెక్షువల్ ఫీలింగ్స్, వెరీ సెన్సిటివ్నెస్ కానీ తగ్గి ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కూడా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ నుంచి తగ్గుతుంది. సో ఓవరాల్గా ఈ షాక్ వేవ్ థెరపీ ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ అన్నిటినీ ఇంప్రూవ్ చేస్తుంది అన్నది ఉద్దేశం. ఈవెన్ ఆర్టికల్స్ కూడా అదే అంటాయి. ఓన్లీ ఎరెక్షన్ డిస్ఫంక్షనే కాదు, అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంటే 60% ఆఫ్ ద పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సో వాళ్ళకి ఈ నియోవాస్కులైజేషన్ ద్వారా వాళ్ళకి అంగాన్ని పట్టుత్వం ఇవ్వడమే కాకుండా మానసికంగా కూడా అంగం హోల్డ్నెస్ పెరిగి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ తగ్గి అండ్ యాంగ్జైటీ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ విధంగా మనకు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, అంటే కెమికల్ ఇండక్షన్ ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్ వేలో ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ని క్లియర్ చేసింది. 80% ఆఫ్ ద పీపుల్ ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్తో వచ్చిన వాళ్ళకి ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది. సో దీన్ని యూజ్ చేసుకొని ఉపయోగించుకోగలరు. థ్యాంక్ యూ. నమస్కారం.